హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లాగ్ సిరీస్లో మనం పార్ట్ 3లో ఇప్పుడు మనం యూజర్ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడదాం. సో చాలామంది యూజర్ రిజిస్ట్రేషన్ కూడా చేసిమన్నారు. సో దానికంటే ముందుగా లాస్ట్ వీడియోలో మనం టెంప్లెట్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడాం కదా. సో ఎవరైనా టెంప్లెట్స్ సరిగా కాన్ఫిగర్ చేసుకోలేకపోతే అగైన్ నేను అప్డేటెడ్ టెంప్లెట్స్ని డ్రైవ్లో అప్లోడ్ చేసి మీకు ఇస్తాను. సో వాటిని మీరు ఇక్కడ టెంప్లెట్ ఫోల్డర్లో ఇక్కడ టెంప్లెట్స్ అని పెట్టుకోండి. ఆ ఫోల్డర్లోకి ఇవన్నీ నేను ఇచ్చే ఫైల్స్ అన్ని కాపీ చేసుకోండి. ఓకేనా? ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాపీ చేసుకున్నాక లాస్ట్ మనం వ్యూస్ని అన్నిటినీ ఇలాగ రాస్తున్నాం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పేజెస్ వ్యూస్ అనమాట ఇవన్నీ. అండ్ సైన్ లాగిన్ ఇవి రెండు మనం సైన్ అప్ లాగిన్ ఇవి రెండు మనం యూజర్ అకౌంట్స్లో నుంచి కాన్ఫిగర్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నాయి అనమాట. ఓకేనా? సో ఒకసారి మీరు చెక్ చేసుకుంటారా? చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి మన హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఓకే, అబౌట్ అస్ కాన్ఫిగర్ చేసింది. అండ్ ఇక్కడ కాంటాక్ట్ అస్లో ఉంది, అబౌట్ అస్లో చేంజ్ అయ్యింది ఇక్కడ. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ యాక్చువల్గా ఇది లోడ్ అవ్వాలి, అబౌట్ అస్. సో ఇక్కడ కమెంట్ పెట్టినాను కదా, దీన్ని లోడ్ చేసుకోవాలి. ఇది కమెంట్ అనమాట. సో నేను ఊరికే చెక్ చేసుకోవడానికి, ఇంకా మనం యాప్స్ని క్రియేట్ చేయలేదు కాబట్టి యూఆర్ఎల్స్. సో చెక్ చేయడానికి నేను ఇక్కడే రెండర్ చేశాను అనమాట, అంతే అండి. ఓకే, ఇప్పుడు మనం కానీ అబౌట్ రిఫ్రెష్ చేస్తే మనకి అబౌట్ పేజ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ కాంటాక్టర్స్లోకి వెళ్తే మీకు కాంటాక్టర్స్ కనిపిస్తుంటుంది. సో క్లియర్గా కాన్ఫిగర్ చేస్తున్నాను అన్నీ కూడా మీకోసం. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, హోమ్ పేజ్ని మనం బ్లాగ్ పేజ్గా తీసుకుంటున్నాము. అండ్ సైన్ అప్, సైన్ ఇన్ ఇవి రెండు మనం ఈ పేజెస్ మీ దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేద్దాం. ఓకేనా? సో దానికి సపరేట్ ఒక యాప్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి మనం కాన్ఫిగర్ చేసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ వచ్చే 404 ఎర్రర్స్ గురించి మీరు ఆలోచించొద్దు, ఎందుకంటే ఇవి ఒక పోస్ట్ ఇమేజెస్ అనమాట. సో ఇవన్నీ మనకు అవసరం లేదు, నేను ఆల్రెడీ ఇవన్నీ చూసేస్తున్నాను. సో అవి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి మీకు చెప్తాను తర్వాత. ఓకేనా? సో అవి ఎక్కడ రిమూవ్ చేయాలని. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ యాప్ని క్రియేట్ చేద్దాం. సో ప్రస్తుతానికి మనకి ఎన్ని యాప్స్ ఉన్నాయండి? మనకి దగ్గర పేజెస్ యాప్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ బ్లాగ్ అనేది ఒక యాప్ ఉంది. ఓకే, బ్లాగ్ అనేది యాప్ ఉంది. మనకి ఇప్పుడు యూజర్స్ గురించి కాబట్టి మనం అకౌంట్స్ యాప్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో python manage.py స్టార్ట్ యాప్ అకౌంట్స్ అండి. ఓకే, ఇలా క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు మన అకౌంట్స్ లోపలికి వెళ్ళేసి, ఈ యాప్ లోపలికి వెళ్ళేసి, అకౌంట్స్ యాప్ లోపలికి వెళ్ళేసి, ఇక్కడ ఫస్ట్ మనం క్రియేట్ చేసింది యూఆర్ఎల్స్ అనమాట. యూఆర్ఎల్స్ డాట్ పీవై. ఓకే, యూఆర్ఎల్స్ డాట్ పీవైని క్రియేట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ డిజాంగో డాట్ యూఆర్ఎల్స్ ఇంపోర్ట్ పాత్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ డాట్ వ్యూస్ ఇంపోర్ట్ రిజిస్టర్. సో ఇది మనం క్రియేట్ చేసే వ్యూ అండి, ఇంకా క్రియేట్ చేయలేదు, తర్వాత క్రియేట్ చేద్దాం. ఓకేనా? యూఆర్ఎల్ ప్యాటర్న్స్ ఈక్వల్ టు లిస్ట్లోకి తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి పాత్ ఆఫ్, ఇక్కడ వచ్చేసి సైన్ అప్ కానీ ఏదో ఒకటి మీ ఇష్టం అండి, సైన్ అప్ అని పెడుతున్నాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆ రిజిస్టర్ని కాన్ఫిగర్ చేద్దాం. రిజిస్టర్ నేమ్ వచ్చేసి సైన్ అప్ అని ఇస్తున్నాను అనమాట. సో ఇలా కాన్ఫిగర్ చేసుకుందాం. అండ్ ఇక్కడే అన్నీ ఒకేసారి రాసేస్తాను చూడండి, కామెంట్లో పెడతాను కాకపోతే ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లాగిన్గా తీసుకుంటున్నాం. ఇది వచ్చేసి ఇవన్నీ మనం క్రియేట్ చేయాలండి, ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకే, లాగౌట్గా తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి లాగౌట్ వ్యూగా క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం లాగౌట్ రాయడానికి కుదరదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లాగిన్ వ్యూ. ఓకేనా? సో ఎందుకంటే లాగిన్ లాగౌట్లు మనకు ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం అలా రాయకూడదు. ఓకేనా? ఇక్కడ వచ్చేసి లాగిన్, ఇక్కడ వచ్చేసి లాగౌట్. ఓకే, యూఆర్ఎల్స్ కాబట్టి ఇలా రాసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు దీంట్లో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్. సో మెయిన్ యూఆర్ఎల్స్ని కాన్ఫిగర్ చేయాలి ఫస్ట్ మనం. ఇక్కడ వచ్చేసి మీరు పాత్, ఓకే, యూజర్స్ స్లాష్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక్లూడ్ బ్లాగ్ యూఆర్ఎల్స్ కాదండి, ఇక్కడ మనకు వచ్చేసి అకౌంట్స్ యూఆర్ఎల్స్. ఓకేనా? అకౌంట్స్ యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ అవ్వాలి. ఓకే, సో యూజర్ స్లాష్ రిజిస్టర్, యూజర్ స్లాష్ లాగిన్, యూజర్ స్లాష్ ఇక్కడ వస్తాయి అన్నమాట. అసలు ఇది కాదు, ఇక్కడ వస్తాయి యూజర్ స్లాష్ సైన్ అప్, యూజర్ స్లాష్ లాగిన్, యూజర్ స్లాష్ లాగౌట్ ఇలా వస్తాయన్నమాట. అండ్ మనకి వ్యూ అవసరం లేదు, ఇది బ్లాగ్ సంబంధించింది.
సో ఇప్పుడు మనం రిజిస్టర్స్ వీటి గురించి మాట్లాడతాం కాబట్టి దీనికి సంబంధించిన వ్యూలోకి వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫ్రమ్ డిజాంగో డాట్ కాంట్రిబ్ డాట్ ఆత్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ యూజర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ డిజాంగో డాట్ కాంట్రిబ్ డాట్ ఆత్ ఇంపోర్ట్ ఇక్కడ వచ్చేసి ఆథెంటికేటెడ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఒకసారి నాకు సరిగ్గా గుర్తులేదు, దీని గురించి సెర్చ్ చేద్దాం ఉండండి. సో ఇక్కడ గమనించవచ్చు మీరు డిజాంగో డాట్ కాంట్రిబ్ డాట్ ఆత్ ఇంపోర్ట్ ఆథెంటికేట్ అని ఉంది కదా. సో ఈ మెథడే మనకు కావాల్సింది ఆత్. అండ్ ఇక్కడ ఆథెంటికేట్ ఇందాక నేను క్యాపిటల్ లెటర్స్లో రాయడం వల్ల నాకు ఆ రికమెండేషన్ అనేది రాలేదు. ఆథెంటికేట్ అండ్ ఇక్కడ వచ్చేసి దీంట్లోనే లాగిన్ ఉంటాయండి, లాగిన్ అండ్ దీంట్లోనే లాగౌట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ మన వ్యూస్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్ వ్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను రిజిస్టర్ ఎందుకు రాశానంటే ఇంతకుముందు మనం యూఆర్ఎల్స్లో రిజిస్టర్ అని కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇక్కడ గమనిస్తున్నారు మీరు. సో ప్రస్తుతానికి 2 కామెంట్లు పెడతాం. మనం ఫస్ట్ రిజిస్టర్ గురించి మాట్లాడాక అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, లాగిన్ గురించి. ఓకే, ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో రిజిస్టర్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ రెండర్ ఫస్ట్ వచ్చేసి రిక్వెస్ట్ని పంపించాల్సి ఉంటుంది ఆర్గ్యుమెంట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మీకు కూడా నేను ఇచ్చిన టెంప్లెట్స్ మీరు బాగా గమనిస్తే టెంప్లెట్స్ లోపల యూజర్స్ అనే దాని లోపల లాగిన్ సైన్ అప్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు ఎలా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుందండి, యూజర్ స్లాష్ ఇది రిజిస్టర్ కాబట్టి సైన్ అప్. ఓకే, సైన్ అప్ డాట్ HTML. ఓకేనా, సో ఇలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడే మనం లాగౌట్ లాగిన్ వ్యూస్ కూడా క్రియేట్ చేద్దామండి. ఊరికే పేజెస్ వరకు క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లాగిన్ వ్యూ ఇస్తున్నామండి. ఇంతకుముందు మనం యూఆర్ఎల్స్లో కూడా ఇదే రాసామన్నమాట. ఇక్కడ వచ్చేసి లాగిన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాగౌట్ వ్యూని రాయాల్సి ఉంటుంది. లాగౌట్ వ్యూ. ఓకే, లాగౌట్ వ్యూ. ఇక్కడ వచ్చేసి లాగౌట్కి మనం రిటర్న్ రెండర్ ఇవంతా ఏం అవసరం ఉండదండి. ప్రస్తుతానికి దీన్ని పాస్ అని పెడతాను అంతే. ఓకే, సో పాస్ పెడుతున్నాను. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి లేదంటే దీన్ని ప్రస్తుతానికి కమెంట్లో పెడదాం, మీకు అర్థం కాకపోవచ్చు మేబీ. అండ్ ఇక్కడ వచ్చేసి రీడైరెక్ట్ తీసుకుందామండి, రీడైరెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం లాగిన్ లాగౌట్ని కాన్ఫిగర్ చేద్దాం. లాగిన్ సైన్అప్ని కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, దీనికి సంబంధించిన యూఆర్ఎల్స్లోకి పేజెస్ లోపలికి వెళ్తే మీరు ఫస్ట్ మనం బేస్లో దీన్ని యూఆర్ఎల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. బేస్ లోపలికి వెళ్ళండి. బేస్ లోపల base.html ఇక్కడ ఉంది. base.html లోపల సో నేను ఇచ్చిన టెంప్లెట్లు మీకు ఇలా ఉంటుందండి. ఇక్కడ కనిపిస్తుంటుంది కదా, సైన్అప్ దగ్గర వచ్చేసి మీరు ఇది యాడ్ చేయండి. ఓకే, యూఆర్ఎల్ లోపల మనకేంటండి ఇది రిజిస్టర్ ఆర్ సైన్అప్. ఒకసారి చూద్దాం. మనం సైన్అప్ ఇచ్చాను అనుకుంటాను. సో ఇక్కడ ఇచ్చాను కదా, ఇదే అనమాట. ఓకే, సైన్అప్ అని ఇచ్చున్నాను. సో దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, సైన్అప్ని యాడ్ చేయండి. అండ్ దీన్ని ఇక్కడ ఎండ్ చేయాల్సి ఉంటుంది, స్పేస్లు ఇవ్వద్దండి. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేమ్ పైన ఎలా ఇచ్చామో అలానే ఇవన్నీ యూఆర్ఎల్స్ కాన్ఫిగరేషన్స్ అండి, మీకు ఆల్రెడీ తెలుసుంటాయి అనుకుంటున్నాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ డిజాంగో ట్యూటోరియల్స్ అన్ని చూసాక ఇవి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట మనం ఏం చేస్తున్నాం అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వ్యూస్లో మనం ఏం రాసామండి, లాగిన్ రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ పాత్ని తీసేసి ఇక్కడ లాగిన్ వ్యూని కూడా కాన్ఫిగర్ చేసేసుకుందాం, ఇంపోర్ట్ చేసుకుందాం ఫస్ట్ లాగిన్ వ్యూ, సో దట్ మనకు లాగిన్ అనేది వస్తుంది ఇక్కడ. కాబట్టి బేస్ లోపల ఇక్కడ లాగిన్. ఓకే, లాగిన్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం సర్వర్ని ఎగ్జిక్యూట్ చేద్దామండి.
సో ఎలాంటి ఎర్రర్స్ అయితే రాలేదు ఇప్పుడు మనకి. ఒకసారి మనం ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ మనం సైన్ లాగిన్ లోడ్ అవుతున్నాయో లేదో చూద్దాం. ఓకేనా, ఇక్కడ నేమ్ రిక్వెస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఓకే, రిటర్న్ రెండర్ రిక్వెస్ట్. ఓకే, యాక్చువల్గా ఇది సారీ అండి, ఇందాక గమనించలేదు మనం. రిక్వెస్ట్ అండ్ ఇక్కడ కూడా రిక్వెస్ట్ ఇది. ఓకే, సారీ మనం గమనించలేదండి ఇది. సో నేను రాసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే, మీరు గమనించుంటే మీరు ముందుగానే రెక్టిఫై చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం రిఫ్రెష్ చేద్దామండి మన పేజ్ని. సో చూస్తున్నారు కదా, సైన్ అప్ అనేది లోడ్ అయిందన్నమాట. ఇక్కడ యూఆర్ఎల్ గమనిస్తే మన సర్వర్ అడ్రస్ ప్లస్ /signup అని వచ్చింది. ఇది గమనించాలండి. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇవి కనిపిస్తున్నాయి అనమాట. ఓకేనా, సైన్అప్ గురించి నేము C.C ఇట్లా వచ్చాయి మనకి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేద్దామండి. లాగిన్ మీద క్లిక్ చేస్తే చూడండి, లాగిన్ పేజ్ కూడా వచ్చింది. ఓకే, మీకు కూడా ఇలానే వచ్చింటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే యూజర్ని రిజిస్ట్రేషన్ చేయించాలన్నమాట. అంటే యూజర్ ఇక్కడ డేటా ఎంటర్ చేస్తే అండ్ ఈ డేటా అనేది బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి సేవ్ అవ్వాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్టర్నల్గా మనం మోడల్ రాయాల్సిన అవసరం లేదండి. మనకు బై డిఫాల్ట్గా మోడల్ ఉంటుంది. ఓకేనా, మనకు మోడల్ ఉంటుంది అనమాట. అండ్ ఈ యాప్ని రిజిస్టర్ చేయండి. ఫస్ట్ మనం రిజిస్టర్ చేద్దాం ఇక్కడ. సో సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఇన్స్టాల్డ్ యాప్స్ కిందన మీరు ఇక్కడ ఫస్ట్ మనం మన యాప్స్ అన్నిటిని రిజిస్టర్ చేద్దాం. ఒకటి బ్లాగ్ యాప్ని రిజిస్టర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ పేజెస్ యాప్ ఉంది. సో పేజెస్ యాప్ని రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అకౌంట్స్ యాప్ని కూడా రిజిస్టర్ చేస్తున్నామండి. ఓకే, సో యాప్ని అన్ని రిజిస్టర్ చేశాక క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ ఇక్కడ మోడల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, యూజర్ మోడల్ని. సో ఫస్ట్ మనం మన సైన్అప్ ఫామ్లోకి వెళ్ళిపోయి ఫామ్ యాట్రిబ్యూట్ ఎక్కడ ఉందో గమనించండి. ఓకే, సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఉందన్నమాట మనకి ఫామ్ అనేది. సో ఈ యాక్షన్లో ఉన్నదాన్ని తీసేయండి, ఎందుకంటే మనకి ఈ ఫామ్ అనేది ఎక్కడి నుంచి లోడ్ అవుతుందో అక్కడే సబ్మిట్ అవ్వాలి కాబట్టి అది తీసేస్తున్నాం మనం. ఇక్కడ వచ్చేసి మెథడ్ = పోస్ట్ అని రాసుకోండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి CSRF టోకెన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, CSRF టోకెన్ ఇచ్చేసాక మనం ఇక్కడ ప్రతిదానికి ఇన్పుట్ లోపల ప్లేస్ హోల్డర్ నేమ్ అని ఉంది కదా, దీని పక్కన వచ్చేసి మనం నేమ్ యాట్రిబ్యూట్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనం గెట్ చేస్తాం అన్నమాట. నేను నేమ్ = నేమ్ అని పెట్టేస్తున్నాను, లేదా యూజర్ నేమ్ అని పెట్టుకోండి, మీ ఇష్టం అండి, యూజర్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే ఈమెయిల్. సో ఇక్కడ నేమ్ = ఈమెయిల్. ఓకేనండి, ఈమెయిల్. అండ్ ఇది వచ్చేసి రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ని యాడ్ చేసుకోండి. సో దట్ మనం లిటిల్ బిట్ మనం వాలిడేషన్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఈ యాట్రిబ్యూట్ లేకుండా మనకి డేటా అనేది బ్యాక్ ఎండ్కి సెండ్ అవ్వదు అనమాట. ఓకేనా, నేమ్ = ఈమెయిల్ అని రాశాను. అండ్ ఇక్కడ పాస్వర్డ్ 1, ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ గురించి అడుగుతున్నాం. ప్లేస్ హోల్డర్లో ఇది ఉంది స్టార్లు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు నేమ్ = పాస్వర్డ్ అని రాసుకోండి, పాస్వర్డ్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా రిక్వైర్డ్ అని రాసుకోండి. ఓకే, సో ఇవేవి కూడా మనం డేటాని అయితే తీసుకోలేమన్నమాట. ఓకేనా, సో దట్ మనం లిటిల్ బిట్ వాలిడేషన్ కూడా చేస్తున్నట్టు. సో నాకు జావా స్క్రిప్ట్ అంత ఎక్కువ రాదు కాబట్టి నేను ఇక్కడ ఇది కాన్ఫిగర్ చేస్తున్నాం ఇలాగా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్లో ఎంటర్ చేసిన డేటాని బ్యాక్ ఎండ్లో గెట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు వ్యూస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి రిజిస్టర్లో ఫస్ట్ యూజర్ నేమ్ = రిక్వెస్ట్ ఫస్ట్ మనకి పోస్ట్ మెథడ్ వస్తే అప్పుడు గెట్ చేయాలన్నమాట. సో కాబట్టి మనం ఇఫ్ రిక్వెస్ట్ మెథడ్ = పోస్ట్ అని వస్తే అప్పుడు యూజర్ నేమ్ =request.post.get of username and email = get of email. ఓకే, సో లోపల ఉండేవి ఈ బ్రాకెట్లో ఉండేవన్నీ మనం ఇంతకుముందు నేమ్స్ క్రియేట్ చేసాం కదండి, ఆ యాట్రిబ్యూట్కి సంబంధించిన అనమాట, ఆ వాల్యూస్ అనమాట అవి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ అడుగుతున్నాం కాబట్టి పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నిటిని తీసుకున్నాక మనం ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఎలా సేవ్ చేస్తామంటే ఇఫ్ అవసరం లేదు,
సో మనం ఫస్ట్ యూజర్ ఈక్వల్ టు అని పెట్టుకొని ఆబ్జెక్ట్స్ డాట్ ఇక్కడ మనం యూజర్ దాంట్లోకి సేవ్ చేయాలి కాబట్టి ఆబ్జెక్ట్ యూజర్ డాట్ ఓకే యూజర్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ క్రియేట్ యూజర్ ఓకే ఈ మెథడ్ని యూజ్ చేయాలండి క్రియేట్ యూజర్ మెథడ్ని యూజ్ చేయాలి అండ్ ఈ యూజర్ నేమ్ ఈమెయిల్ పాస్వర్డ్ అనమాట. అయితే మనం ఇక్కడ లాగిన్లో గమనిస్తే సారీ సర్వర్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుంది. ఇందాక మనం చూస్తుంటాం అక్కడ ఈమెయిల్తో లాగిన్ అవ్వమని చెప్పి ఉంటుంది. ఓకే సో దట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే యూజర్ నేమ్ బదులుగా ఈమెయిల్ ఇస్తాము. ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ అని ఉంటుంది యాట్రిబ్యూట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఇస్తాను అనమాట. ఓకేనా ఓకే సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశానంటే యూజర్ నేమ్తో లాగిన్ అవ్వమంటుంది కాబట్టి దీనికి మరలా మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయకుండా ఓకేనా కస్టమ్ యూజర్ని క్రియేట్ చేయకుండా ఇక్కడ నేను ఏం చేశానంటే యూజర్ నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ అన్నట్టు క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా సో అది ఇంకా పెద్దగా అయిపోద్ది అందుకోసమే ఇలా క్రియేట్ చేస్తున్నాను అనమాట. యూజర్ నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ పెడుతున్నాను ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అని ఇస్తున్నాను అండ్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్ పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఓకే అండ్ దెన్ యూజర్ డాట్ సేవ్ అనమాట. ఓకే సేవ్ మెథడ్ యూస్ చేస్తున్నాం అండ్ రీడైరెక్ట్ అవ్వాల్సింది ఎక్కడికంటే రీడైరెక్ట్ టు హోమ్. ఇక్కడ మనకు హోమ్ URL ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు ఒకసారి గమనిద్దాము. లేదా ఓకే రిజిస్టర్ అయిపోయాడు కాబట్టి లాగిన్ అవ్వమని చెప్తాం. ఓకేనా సో లాగిన్ ఓకేనా లాగిన్ అవ్వమని చెప్తున్నాం అనమాట. ఓకే సో ఒకవేళ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే యూజర్ సేవ్ అవ్వకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఫైల్ అనేది రెంట్ అవుతుంది అగైన్. ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఒకసారి మనం డేటాను గెట్ చేస్తున్నామో లేదో యూజర్ లాగిన్ అవుతున్నాడు లేదో అని చెక్ చేద్దామండి. సో సర్వర్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. python manage.py రన్ సర్వర్. సో సర్వర్ రన్ అవుతుంది. సో సైన్ అప్ మీదకి వచ్చాం. సరే అండి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ యూజర్ నేము ఈమెయిల్ ఇట్లా అడుగుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం ప్రసాద్ పాస్వర్డ్ ఇస్తున్నానండి సింపుల్ పాస్వర్డ్ ఇచ్చాను. ఓకే క్లిక్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓకే ఇంకా మనం మైగ్రేషన్స్ చేయలేదు కాబట్టి మనకి ఈ విధంగా ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఓకేనా సో ఆల్రెడీ అది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పటి నుంచి చూపిస్తుంది 17 మైగ్రేషన్ పెండింగ్లో ఉన్నాయని. సో కాబట్టి మైగ్రేషన్స్ అయితే చేద్దాం అనమాట. అండ్ సో మనం ఎలాంటి మోడల్స్ రాయలేదు కాబట్టి ఓన్లీ మైగ్రేట్ అవుతుంది. ఓకే మైగ్రేట్ అయితేనే మనకి యూజర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే సరే అండి. సో ఇప్పుడు జస్ట్ రీఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే మనకి లాగిన్ పేజ్లోకి రీడైరెక్ట్ అయింది. సో దాని అర్థం ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా యూజర్ని సేవ్ చేయగలిగామని. ఓకే ఒకసారి మనం డేటాను చూద్దామండి. సో డేటాను చూడాలంటే మనం అడ్మిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అడ్మిన్లోకి వెళ్ళాలంటే మనం సూపర్ యూజర్ని క్రియేట్ చేయాలి. కాబట్టి సూపర్ యూజర్ని క్రియేట్ చేద్దాం. సో సూపర్ యూజర్ జేపీ అని ఇస్తున్నాను. ఈమెయిల్ ఏమి ఇవ్వట్లేదు. సూపర్ యూజర్ క్రియేట్ అయిపోయారండి. ఇప్పుడు సర్వర్ రన్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ అడ్మిన్ అని ఇస్తాను. ఓకే అడ్మిన్ ప్యానల్లో లాగిన్ అవుదాం. సో ఇక్కడ వచ్చేసి అడ్మిన్లోకి వచ్చాం కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి యూజర్స్ లోపలికి వెళ్ళి గమనిద్దాం. సో ఇక్కడ చూడండి యూజర్ అనేవాడు సేవ్ అయ్యాడు. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పాస్వర్డ్లు హ్యాష్ అవ్వకుండా వస్తాయి అన్నమాట. మీరు క్రియేట్ యూజర్ అనేది మీరు ఆ మెథడ్ని యూజ్ చేయకపోతే పాస్వర్డ్ హ్యాష్ అవ్వదు. సో దట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడల్లా ఏం చెప్తుంది అంటే మీకు ఇన్వాలిడ్ లాగిన్స్ అని వస్తాయి అన్నమాట. ఓకేనా సో ఇది గమనించుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాగిన్ చేపిద్దాం యూజర్ని. ఓకే సో లాగిన్ చేయించడానికి మనకి సేమ్ ఇవే కావాల్సి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి ఇవి గెట్ చేస్తున్నాను. సో కాపీ చేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తాను. సో రిక్వెస్ట్ డాట్ మెథడ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈమెయిల్ ఉంది. ఓకే ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడికి వెళ్తే లాగిన్లో మనకి ఏమడుగుతుంది యూజర్ నేమ్ అడుగుతుందా. ఓకే యూజర్ నేమ్ అయినా ఈమెయిల్ అయినా ఏదో ఒకటి. సో మనం ఈమెయిల్తో లాగిన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి లాగిన్తో
ఈమెయిల్ మాత్రమే తీసుకుంటున్నాం. సో దట్ ఇక్కడ మనం ఈమెయిల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈమెయిల్ అవసరం లేదు మనకి. ఓకే, యూజర్ నేమ్లో ఈమెయిల్ తీసుకుంటున్నామండి. అండ్ ఇక్కడ మెథడ్ రాయాల్సి ఉంటుంది మీరు. యూజర్ ఈక్వల్ టు authenticate ఆఫ్ యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్. ఇఫ్ యూజర్ ఈజ్ నాట్ నన్ అయితే అండి, నన్ కాదు, నాట్ నన్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే లాగిన్ రిక్వెస్ట్ చేపిస్తాం అనమాట. లాగిన్ ఆఫ్ రిక్వెస్ట్ యూజర్. ఓకే, సో దట్ మనకు లాగిన్ అవుతాడు. లాగిన్ అయిన తర్వాత రిటర్న్ రీడైరెక్ట్లోకి మనం హోమ్ పేజ్లోకి రీడైరెక్ట్ చేపిద్దాం. సో హోమ్ పేజ్ యూఆర్ఎల్స్ నాకు గుర్తులేవు కాబట్టి నేనేం చేస్తానంటే మనం ఇక్కడికి వెళ్దామండి. మెయిన్ యూఆర్ఎల్స్లోకి వెళ్ళాలి. devpageip.main యూఆర్ఎల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదైనా హోమ్ యూఆర్ఎల్ ఉందా? హోమ్ యూఆర్ఎల్ నాకు తెలిసి బ్లాగ్లో ఉంది కాబట్టి బ్లాగ్ లోపల ఉన్న యూఆర్ఎల్స్కి వెళ్తే, లేదా పేజెస్ యూఆర్ఎల్స్ కూడా ఎంటీగా ఉన్నాయి. పేజెస్ యూఆర్ఎల్స్లోకి వెళ్దాం. ఎక్కడ ఉంది పేజెస్ యూఆర్ఎల్స్? పేజెస్ యూఆర్ఎల్స్ లోపల హోమ్ అని ఉందండి. ఓకే, సో దీనికోసం ఇంత కష్టపడ్డాం. ఇక్కడ హోమ్ యూఆర్ఎల్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేస్తానంటే రీడైరెక్ట్ ఆఫ్ హోమ్లోకి పంపిస్తాను అనమాట. ఓకేనా, సో వన్స్ యూజర్ లాగిన్ అయ్యాక సో యూజర్ నేను ఇక్కడ పంపిస్తాను అనమాట. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేద్దాం. ఓకే, సర్వర్ కట్ అయిపోయింది. సో లాగిన్లోకి వెళ్తున్నాం. సో లాగిన్లోకి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇందాక ఇది ఇచ్చాను అనమాట, యూజర్ నేమ్. ఓకే, పాస్వర్డ్ సేమే అనుకుంటున్నాను. కీప్ మీ లాగిన్ ఇన్ క్లిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మనం ఈ టెంప్లెట్ని ఇంకా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి అది ఎర్రర్ వచ్చిందన్నమాట. ఎందుకంటే డేటా అనేది బ్యాక్ ఎండ్కి ఇంకా వెళ్దన్నమాట. ఓకేనా, సో గెట్ చేసే మెథడ్ని మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అక్కడ. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ కంట్రోల్ F వచ్చేసి ఫామ్ అని టైప్ చేస్తే మీకు ఫామ్ కనిపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ యూఆర్ఎల్ని తీసేయండి. ఓకే, యూఆర్ఎల్ని తీసేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ సరే అండి, బయటకు వెళ్ళిపోయాం మనం. ఇక్కడ వచ్చేసి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని రాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి CSRF టోకెన్ యాడ్ చేయండి. ఓకే, అది రావట్లేదు, మనం రాసుకుందాం. అండ్ ఇటు సైడ్ కూడా ఇవి రాయాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఈ బ్రేస్ పడింది, యాక్చువల్గా కర్లీ బ్రేస్ అది. ఓకే, CSRF టోకెన్ ఇచ్చేసాక నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ బదులు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈమెయిల్ అని రాయండి. ఓకే, ఎందుకంటే మనం ఈమెయిల్తో లాగిన్ చేపిస్తున్నాం కాబట్టి ఈమెయిల్ అని రాయండి. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్. ఓకే, అండ్ ఇక్కడ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ని యాడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదండి, పాస్వర్డ్. సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా రిక్వైర్డ్ అట్రిబ్యూట్ని యాడ్ చేయండి. ఓకే, రిక్వైర్డ్ అట్రిబ్యూట్ని యాడ్ చేశాక ఫర్గట్ పాస్వర్డ్ లింక్స్ ఉన్నాయి. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ గురించి మళ్ళీ ఆలోచిద్దామండి తర్వాత. ఫస్ట్ మనం యూజర్ లాగిన్ వరకు చూద్దాం. లాగౌట్ ఇవి వరకు చూద్దామండి. ఫర్గట్ పాస్వర్డ్ తర్వాత చూద్దాం. ఓకే, సో ఇక్కడ సబ్మిట్ బటన్ ఎక్కడ ఉంది? సబ్మిట్ బటన్ ఇక్కడ ఉంది, సబ్మిట్ లాగిన్. ఓకే, ఇక్కడ ఫామ్ ఎండ్ అయిపోయింది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం కానీ ఇక్కడ వచ్చేసి జస్ట్ రిఫ్రెష్ చేస్తే రిఫ్రెష్ అవ్వదు కాబట్టి, యాక్చువల్గా ఇది వేరే దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడికి వచ్చేసి ఈమెయిల్ ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇచ్చేసాను అండ్ లాగిన్ చేపిస్తున్నాను యూజర్ని. index.template does not exist అని వచ్చింది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే యాక్చువల్గా దానికి హోమ్లో ఎక్కడది పేజెస్ వ్యూస్లో ఇక్కడ మనం index.html ఇచ్చాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దామంటే హోమ్ కాబట్టి హోమ్ యూఆర్ఎల్ అనుకుంటున్నాం కాబట్టి blog/blog.html. ఓకేనా, సో blog.html ఇస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేస్తే మనకు చూడండి, సో
మనం యూజర్ లాగిన్ అయ్యాడు కాబట్టి ఇక్కడికి వస్తున్నాడు అనమాట. ఓకేనా. సో ఒకవేళ యూజర్ లాగిన్ అయినాడా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఇక్కడ ఏం చేద్దామంటే బేస్లోకి వెళ్ళండి. బేస్లోకి వెళ్తే మీకు నావిగేషన్ బార్ కనిపిస్తుంటుంది బేస్ లోపల. ఓకే, బేస్ లోపల నావిగేషన్ బార్ కనిపిస్తుంటుంది కదా. సో ఇక్కడ కండిషన్ రాసుకోండి. వన్స్ యూజర్ లాగిన్ అయ్యాక లాగౌట్లు లాగిన్లు ఇవి కనిపించకూడదు అనమాట. కాబట్టి ఇక్కడ మనం రాస్తాం అనమాట, కండిషన్ రాస్తాం. ఎలా రాస్తామంటే ఇఫ్ రిక్వెస్ట్ డాట్, మీకు డిజంగోలో రిక్వెస్ట్ డాట్ యూజర్ అనేది చాలాసార్లు కనిపిస్తుంటుంది. రిక్వెస్ట్ డాట్ యూజర్ డాట్ ఈజ్ ఆథెంటికేటెడ్ అని ఒక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని మనం, సారీ యాక్చువల్గా ఇది ట్యాగ్స్లో తీసేసుకుందండి, సారీ. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ యూజర్ డాట్ ఈజ్ ఆథెంటికేటెడ్, ఓకేనా. ఆథెంటికేటెడ్ అయితే ఇవి ఈ ఎండిఫ్ని కట్ చేయండి. జాగ్రత్తగా గమనించండి, నేను ఎలా రాస్తున్నానో గమనించండి, ఓకేనా. సో ఎండిఫ్ అనేది ఇక్కడ ఉండాలి, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్స్ పెట్టండి, ఇక్కడ ఎల్స్ బ్లాక్ని పెట్టండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ దీన్ని ఒక 2 times పేస్ట్ చేసుకోండి ఇక్కడ, ఓకే. ఇక్కడ 2 times పేస్ట్ చేసుకోండి, ఓకే. సో ఇక్కడ వచ్చేసి దీని బదులుగా మనం ఇక్కడ డాష్ బోర్డ్ అనివ్వండి, డాష్ బోర్డ్, ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రస్తుతానికి దీన్ని ఎంప్టీగా పెట్టండి. సో హ్యాష్ని యాడ్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదంతా ఏమవసరం లేదు, జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా హ్యాష్ పెట్టేసి ఇక్కడ 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 యూజర్ లాగిన్ అయినాడు కాబట్టి సో అతని నేమ్ వచ్చేటట్టు చూద్దాం మనం. రిక్వెస్ట్ డాట్ యూజర్ అని ఇస్తే అతని నేమ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం, చూడండి, చూస్తున్నారా. సో ఓకే, మనకి ఫస్ట్ నేమ్ మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి రిక్వెస్ట్ డాట్ ఫస్ట్ అండర్స్కోర్ నేమ్, అతని నేమ్ అనేది ఫస్ట్ నేమ్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి సో మనం రిఫ్రెష్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఆ ఫస్ట్ నేమ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి డాష్ బోర్డు అని వచ్చింది, ఓకే. సో డాష్ బోర్డ్లో తర్వాత మనం యాడ్ చేస్తామండి. యాక్చువల్గా దీన్ని కొంచెం కింద పెట్టుకుందాం, మధ్యలో ఇక్కడ పెట్టుకుందాం, ఓకే. సో డాష్ బోర్డ్ ఇప్పుడు లాస్ట్లో వస్తుంది అనమాట, సింపుల్, ఓకే. ఇక్కడ చూడండి మనం వచ్చానమాట. సో ఇప్పుడు మనం లాగిన్ అయినాం. సో లాగౌట్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ ఒక లాగౌట్ బటన్ క్రియేట్ చేసుకుందాం అండి. సో దానికి కూడా దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సో ఎప్పుడైతే యూజర్ లాగిన్ అవుతాడో అప్పుడు ఈ యూఆర్ఎల్స్ కనిపిస్తాయండి నావ్ బార్లో. యూజర్ లాగిన్ అవ్వకపోతే ఇక్కడ ఉన్నవి కనిపిస్తాయి అనమాట, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు లాగౌట్ని కాన్ఫిగర్ చేయాలండి. సో అకౌంట్స్ వ్యూస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసాం కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాగౌట్ వ్యూలో మీరు సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదండి, చాలా సింపుల్. ఇది లాగౌట్ ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. లాగౌట్లో ఇక్కడ ఏం లేదు, రిక్వెస్ట్ అని ఇస్తే సరిపోద్ది అనమాట. సరే, యాక్చువల్గా ఇది కూడా ఏంటండి రిక్వెస్ట్, ఓకే. ఇది కూడా రిక్వెస్ట్. ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ అని పంపిస్తే సరిపోద్ది. లాగౌట్ అయిపోయినాక రిటర్న్ ఎక్కడికి వెళ్ళాలండి, యూజరు టు హోమ్ అనమాట, హోమ్లోకి వెళ్ళిపోవాలి, ఓకేనా. హోమ్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ దీని యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ చేయాలి మనం. ఇక్కడికి వచ్చేసి దీని యూఆర్ఎల్స్ని తీసేయండి. అండ్ ఇక్కడ నేమ్ ఏంటండి లాగౌట్, కాబట్టి ఇక్కడ మనం మన బేస్ లోపల దీనికి సంబంధించింది ఇవ్వాలన్నమాట. సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చేస్తాను లాగౌట్కి, ఇక్కడ లాగౌట్ అని ఇస్తాను అనమాట, ఓకే. లాగౌట్ అని ఇచ్చేసాను, ఓకే. సో సర్వర్ రన్ అవుతుందా, లేదు, రన్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ మనం రన్ చేయాల్సి ఉంటుంది. సో ఏమంటుంది, లాగౌట్ వ్యూ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. సో నాకు తెలిసి ఇక్కడ మనం వ్యూస్లో ఇంపోర్ట్ చేసలేం అనుకుంటున్నాం, సరే యూఆర్ఎల్స్లో ఇంపోర్ట్ చేసలేం కాబట్టి ఇక్కడికి వచ్చేసి లాగౌట్ వ్యూ, ఓకే. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. సో పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి మనకి ఇక్కడ లాగౌట్ యాడ్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు నేను లాగౌట్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ మెనూ ఐకాన్స్ అనేవి వేరే అయిపోతాయి అనమాట. చూడండి ఒకసారి, సో చూసారా. సో ఈ విధంగా మనం మన బ్లాగ్ని యూజర్ రిజిస్ట్రేషన్స్,
లాగిన్ లాగౌట్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇంకొకటి ఉంది పెండింగ్, ఇప్పటికే వీడియో చాలా లెంత్ వచ్చేసింది కదా. సో ఈ టెంప్లెట్స్ అన్ని కూడా మీరు కాన్ఫిగర్ చేసుకొని ఇక్కడ వరకు రెడీగా ఉండండి. నెక్స్ట్ మనం బ్లాగ్స్ పోస్టుల గురించి, అప్డేట్, డిలీట్ ఇవన్నింటి గురించి మాట్లాడదాం. ఓకేనా. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్స్ చేయండి వీడియో మీద, సో దట్ నేను మీకు ఆ కమెంట్స్ని నెక్స్ట్ వీడియో చేస్తున్నప్పుడు వాటికి సొల్యూషన్స్ మీకు ఇస్తాను అనమాట. ఓకేనా. సో ఇదంతా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియోస్ అన్నింటినీ ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి అండ్ మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఈ సిరీస్ని ఖచ్చితంగా మీకు ఎండ్ వర్క్ ఇస్తానని ప్రామిస్ చేశాను కాబట్టి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడానికి మీ నుంచి నాకు ఎంతో కొంత సపోర్ట్ అవసరం కాబట్టి అందుకే అడుగుతున్నాను అనమాట. ఓకేనా. సో ఇది అండి వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.